ఫలించుటకు చేయవలసినవి. ఫలములు ఫలించుటకు చేయవలసినవి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ద్రాక్షవల్లి అయిన క్రీస్తులో నిలిచి ఉండాలి. ఫలములు ఫలించాలంటే ఏం చేయాలండి? క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండాలి. ఇప్పుడే చెప్పుకున్నాం, నేను క్రీస్తులో నిలిచి ఉన్నానంటే ఒక 40 దినాలు తెల్లటి వస్త్రాలు వేసుకొని, ఒక మారు పేరుతో పిలిపించుకొని, లేదంటే ప్రత్యేకంగా జనాలకు కనపడితే క్రీస్తులో నిలిచి ఉన్నట్ట? ఏమండి, సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. 365 రోజులకి 8,928 గంటలు ఉంటాయి. 8,029 గంటల్లో ఒక 400 గంటలు, 300 గంటలు మాత్రమే నేను ప్రత్యేకంగా ఉంటే అది క్రీస్తులో నిలిచి ఉండట. చాలా మంది అదే అనుకుంటున్నారు. ఇంకొద్ది మంది ఉన్నారు, సోమవారం నుండి శనివారం వరకు వారి ఇష్టానుసారంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆదివారం వచ్చేసరికి పరిశుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. అది క్రీస్తులో నిలిచి ఉండట. ఇంకా కొన్ని కుటుంబాలు ఉంటాయి, భర్త దేవునికి విశ్వాసపాత్రుడుగా జీవిస్తాడు, భార్య ఏమో అవిశ్వాసురాలుగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో భార్య విశ్వాసపాత్రులుగా ఉంటుంది, భర్త ఏమో అవిశ్వాసిగా ఉంటాడు. కుటుంబ ప్రార్థన చేసుకుందాం రమ్మంటే మీరు చేసుకుంటున్నారుగా, ఇంకా నేనెందుకు అంటారు? అవునా? కాబట్టి అలా అంటే అది క్రీస్తులో నిలిచి ఉండట్టు కాదు. అంటే పర్టికులర్గా ఒక టైంలోనే నేను విశ్వాసంగా ఉంటాను, పర్టికులర్గా ఈ టైంలో మాత్రమే నేను భక్తిగా ఉంటానంటే కుదరదు. అంటుకట్టబడటం అంటే ఎప్పుడైనా మీరు సహోదరులకు బాగా తెలుసు, మీరు అంటుకట్టినటువంటి మొక్కలు ఎప్పుడు కూడా ఆ యొక్క వేరుతోనే ఉంటాయా? ఆ యొక్క కాండం అంటారు కదా, ఆ కాండంతోనే ఉంటాయా? నీళ్లు పోసినప్పుడే కాండంతో ఉండి మిగతా టైంలో కాండంతో విడిపోయి ఉంటాయా? ఒకవేళ కాండంతో విడిపోయినటువంటి ఆ యొక్క కొమ్మ ఏమవుతుంది? చనిపోతుంది. అవునా? కాబట్టి పర్టికులర్ టైంలోనే నేను విశ్వాసంగా ఉంటాను, ఈ టైంలో నేను భక్తిగా ఉంటానంటే కుదరదు. ప్రతి సమయంలో కూడా దేవునితో అటాచ్మెంట్ అయి ఉండాలి. దేవునితో అటాచ్మెంట్ అయి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. నా యందు నిలిచి ఉండుడి. ఏమన్నారండి? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. మళ్ళీ చదవండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ, ఏందట? తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. అంటే ఎవరు? క్రీస్తునందు ఎవరైతే బాప్తిజం పొంది ఉన్నారో,
క్రీస్తు వాక్యాన్ని ఎవరైతే తెలుసుకుని ఉన్నారో వారిని గురించి మాట్లాడుతుంది. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎలాగ ఫలిస్తారంట? బహుగా ఫలిస్తారంట. క్రీస్తు నందు నిలిచి ఉన్నటువంటి అర్థమైంది ఏమండి? క్రీస్తు నందు నిలిచి ఉన్నటువంటి అర్థమైంది. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆ శిరస్సుకు మనము హత్తుకొని ఉండాలి. ఆ శిరస్సుకు మనము హత్తుకొని ఉండాలి. ఆ శిరస్సుకు, ఆ శరీరానికి క్రీస్తు సంఘము దేంతో పోల్చబడింది? ఆయన శరీరంతో పోల్చబడింది. అనగా ఆ సంఘములో ఎవరుంటారు? సహోదరులు, సహోదరీలు. అవునా? కాబట్టి ఆ శరీరంతో మనం అంటుకట్టబడాలంటే, ఆ శరీరంతో మనము అంటుకట్టబడాలంటే మనం ఏం చేయాలి? ఆ శరీరంతో అంటుకట్టబడాలంటే మనం ఏం చేయాలి? సహోదరులతో కలిసి ఉండాలి. ఏం చేయాలంట? కలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ జాబ్ల గురించి మనందరూ కూడా తెలుసు బాగా. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లో కానీ, మన దూర బంధువుల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఆ యొక్క జాబ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ జాబులు ఎలా ఉంటారండి? సాఫ్ట్వేర్ జాబులు ఎలా ఉంటారు? వర్క్ ఫ్రమ్ హోమ్. అవునా? ఎవరు? సాఫ్ట్వేర్ జాబులు. మరి ఈ లోకంలో క్రైస్తవులుగా జీవించేవాళ్ళు, ఈ లోకంలో క్రైస్తవులుగా జీవించేవాళ్ళు చాలా మంది కూడా విశ్వాసము ఫ్రమ్ హోమ్ అంటే అర్థమైందండి. ప్రతి ఆదివారం దేవుని ఆరాధించాల్సిన అవసరం లేదు. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం లేదు. నేను మీకు తెలుసా బ్రదర్, నేను ఎంత విశ్వాసం ఉంటానో తెలుసా? అసలు ఎన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతానో తెలుసా? ఈ లోకంలో ఇదైతే వర్కౌట్ అవుద్ది, దీనికైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నీకు 50,000 దగ్గర నుంచి 1,50,000 వరకు 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు ఉన్నాయి, 5 లక్షలు కూడా ఆ జాబులు నెలకు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ కంపెనీ మీద, అంటే ఈ జాబ్ మీద, భూమి మీద. కానీ దీని మీద మాత్రము ఈ విశ్వాసం అనేది విశ్వాసము ఫ్రమ్ హోమ్ కానే కాదు. ఏంటిది? సంఘము. ఏంటిది? సంఘము. కాబట్టి విశ్వాసము ఫ్రమ్ హోమ్ కాదు. విశ్వాసాన్ని ఫెయిత్ అంటారు ఇంగ్లీష్ లో. ఫెయిత్ ఫ్రమ్ హోమ్ కాదు, ఫెయిత్ ఫ్రమ్ చర్చ్ అంటే సంఘము. ఏంటిదండి ఈ ఫెయిత్ గోలేంది, ఈ విశ్వాసం ఏంది అంటారా? చాలా మంది కూడా మేము గృహంలోనే ఉండి కూడా చాలా విశ్వాసంగా ఉంటామని అనుకుంటారు. అది అసాధ్యమైన దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా మంది ఏదైనా కోపం వస్తే ఆరాధన మానివేస్తారు, ఏదైనా బాధ కలిగితే ఆరాధన మానివేస్తారు, ఏవైనా శ్రమలు ఉంటే ఆరాధన మానివేస్తారు. వాస్తవంగా మనకు బాధ కలిగిన, శ్రమలు కలిగిన, కోపం వచ్చిన దేవుడితో సాంగత్యం చేయాలి.
ఎందుకు ఎందుకు చేయాలండి? దీని ద్వారా మనకు ఏం లభిస్తుంది? ఆదరణ లభిస్తుంది, ఇంకా ఓర్పు లభిస్తుంది, ఇంకా ఇతరులను క్షమించాలనే క్షమాపణ గుణం మనకు తెలుస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఆదరణ అనేది ఎక్కడ మాత్రమే జరుగుతుంది? ఈ ఆదరణ అనేది కొన్ని టైంలో నీ భర్త దగ్గర దొరకదు, భార్య దగ్గర దొరకదు, తల్లి దగ్గర దొరకదు, తండ్రి దగ్గర దొరకదు, బంధువుల దగ్గర దొరకదు, నువ్వు అమితంగా ప్రేమించి నీ కంపెనీలో కూడా దొరకదు. ఎక్కడ మాత్రమే దొరికింది ఈ యొక్క ఆదరణ అనేది? సంఘములోనే. ఈ ఓర్పు అనేది సంఘములోనే. ఈ యొక్క క్షమాపణ గుణం అనేది సంఘములోనే. కాబట్టి ఇవన్నీ నాకు తెలియాలంటే నేను ఇంట్లో పడుకోవాలి, ఆరాధన రాకుండా. అంతేనా? వచ్చినా నిద్రపోవాలి. ఏం చేయాలి? ఇవన్నీ కూడా నేను పొందుకోవాలంటే వీటి నుండి విముక్తి పొందుకొని వీటిని నేను పొందుకోవాలంటే సంఘము ద్వారానే. ఏంటిది? సంఘము ద్వారానే. అదే యోహాను సువార్త 15:4 ప్రకారము ద్రాక్షావల్లిని నేను, అనగా ఈ సంఘం అనేది ద్రాక్షావల్లి కాదా? కదంటారా? అవునంటారా? ఫలించే వాటిని ఈ ఆదరణ ఫలిస్తావు, ఓర్పును ఫలిస్తావు, క్షమాపణ గుణాన్ని ఫలిస్తావు. ఎక్కడ? సంఘములో ఉంటే, సంఘము ద్వారా మాత్రమే. కాబట్టి ఉదాహరణకు మన బాడీలో ఒక చెయ్యి మీద కానీ ఒక కాలు మీద కానీ మచ్చ కానీ ఏదైనా ఏర్పడితే ఆ చెయ్యిని నరుక్కుంటామా? ఆ కాలుని తీసివేసుకుంటామా? ఇంకోటి ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా నీకులాగా నాకులాగా ఆత్మ సంబంధంగా బలపడిన వాళ్ళు ఉంటారా అంటే బలపడిన వాళ్ళు ఉండరు. అవునా? అన్ని స్థాయిలో ఉన్న మనుషులు ఉంటారు. మరి వారితో మనము కలిసి కూర్చోగలగాలి, వారితో కలిసి మనము మంచిగా ప్రేమగా మాట్లాడగలగాలి, వాళ్ళ బాధలు పంచుకోగలగాలి, వాళ్ళ ఇరుకులు అడగగలగాలి, వాళ్ళ సంతోషాన్ని తెలుసుకోగలగాలి. ఆటోమేటిక్ మనం కూడా మన బాధలు వాళ్ళతో చెప్పగలగాలి. సంఘాన్ని దేవుడు అందుకొరకని ఏర్పాటు చేసింది. లేదంటే ఆరాధన ముందొచ్చి ముస్లిం ముచ్చట్లు చెప్పుకోవడానికి మనం రావాలా? ఎందుకంటే ఈనాడు చాలా మంది కూడా ఏం చేస్తూ ఉన్నారంటే చిన్న కారణాలతోనే దేవుని ఆరాధించుట మానివేస్తున్నారు. చిన్న కారణాలతోనే దేవుని మానివేస్తున్నారు. కానీ దేవుని ఆరాధించడం మానుతున్నాము అంటే మనం ఏం కోల్పోతున్నట్టు? ఆదరణ కోల్పోతున్నట్టు, ఓర్పు కోల్పోతున్నట్టు, క్షమాపణ గుణాన్ని కోల్పోతున్నట్లు. మళ్ళా దీనిలో వ్యత్యాసం ఉన్నది. మనుషుల ద్వారా వచ్చే ఆదరణ తాత్కాలికంగా ఉంటుంది, కానీ దేవుని ద్వారా వచ్చే ఆదరణ శాశ్వతంగా ఉంటుంది. మనుషుల ద్వారా వచ్చే ఓర్పు తాత్కాలికంగా ఉంటుంది, కానీ దేవుని ద్వారా వచ్చేది శాశ్వతంగా ఉంటుంది. మనుషుల ద్వారా క్షమాపణ గుణము తాత్కాలికంగానే ఉంటుంది. ఆ తర్వాత మరలా వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు మనల్ని దూషిస్తారు. దేవుడైతే అలా కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఫలించే వారిగా మనం ఉండాలంటే ఏ మొక్కకైతే మనము నాటి నుండి ఏ మొక్కకైతే నాటి నుండి ఆ యొక్క మొక్కకు మనము
నీరు అందించగలమో, ఆ మొక్కకు మనము నీరు అందించగలమో, ఆ మొక్క ఎలాగుంటుందంట? ఆ మొక్క ఎలాగుంటుందండి? ఫలిస్తుంది. ఈ నీరు అనేది ఏంటిది? ఈ నీరు అనేది ఏంటిది? వాక్యము. ఇది ఎక్కడ దొరుకుతుంది? సంఘములో దొరుకుతుంది. ఈ నీరు ఎక్కడ దొరుకుతుంది? సంఘములో దొరుకుతుంది. మేము ప్యూరిఫైడ్ వాటర్ వాడతామండి అంటారా? ఏ వాటర్ వాడినా కూడా ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతకడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ యొక్క నీరు అనేది ఏ నీరు అంటుండే? ఇది యాకోబు బావి దగ్గర ఏమంటుండే ఆయన? జీవజలము. అవునా? ఏ జలము? వాళ్ళు ఏమనుకున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారండి? ఇదేదో బాగుంది, మేము అస్తమానము నీళ్లు చేదుకోకుండా తోడుకోకుండా అయ్యా మాకు కూడా నీళ్లు ఇవ్వము అన్నారు. కాబట్టి యేసు క్రీస్తును నిజమైన ద్రాక్షావళిలో నువ్వు అంటుకట్టబడాలంటే నీ తోటి సహోదరి సహోదరులతో నువ్వు కలిసిమెలిసి ఉండగలగాలి. నువ్వు కలిసిమెలిసి ఉండగలగాలి. కలిసిమెలిసి ఎప్పుడు ఉండగలము? మన తోటి సహోదరి సహోదరులతో కలిసిమెలిసి ఎప్పుడు ఉండగలను నేను? ఎప్పుడైతే నేను క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత నా పొలం ఏందో మర్చిపోయినప్పుడు, నా వర్గం ఏందో మర్చిపోయినప్పుడు, నా స్థితి ఏందో మర్చిపోయినప్పుడు, అవునా, పూర్తిగా అన్నిటికంటే మీదగా నేనేంటో మర్చిపోయినప్పుడు, ఏంటండి అన్నిటికంటే మీదగా నేనేంటో మర్చిపోయినప్పుడు, నేనేంటో అంటే చాలా మంది అంటా ఉంటారే, నేను వివాహం కాక మునుపు మా అమ్మ నాన్న ఎంత ఉండవాలో తెలుసా, ఏ రేంజ్ లో పెరిగొచ్చానో తెలుసా, కాలు కింద పెట్టకుండా వచ్చా తెలుసా. ఇవి కాదు, అదవుతుందండి. అదే దేవుడు అంటున్నాడు, వివాహం మునుపు నువ్వు ఏ రేంజ్ లో ఉన్నా, వివాహం తర్వాత నువ్వు ఏ రేంజ్ లో ఉన్నా, ఈ రేంజ్ అయితే అందుకోవాల్సిందే. అవునా? వీళ్ళతో అయితే, సహోదరి సహోదరులతో అయితే కలిసిమెలిసి ఉండాల్సిందే. సంఘం అంటేనే అది. దేవుడు ఏమంటుండో, దేవుడు ఏమంటున్నాడండి? కనిపించే నీ సహోదరి సహోదరుని ప్రేమించలేని నీవు కనిపించని నన్నెలాగ ప్రేమించగలవు? నన్నెలాగ ప్రేమిస్తావు అంటున్నాడు. అవునా? మొన్న ఒక గృహానికి పోతే వాళ్ళ కుటుంబంలో గృహకుడికి ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి వర్గం వారు మాత్రమే వస్తారంట గృహకుడికి. ఇదేంటండి, అందరం వెళ్ళేది ఒకే సంఘానికి, కానీ వాళ్ళ గృహకుడికి ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారంటే అక్కడ ఏమి లేదని అర్థము. సమాధానము, సమానతత్వము లేదు, ఇంకోటి సమాధానం లేదు, ఇంకోటి మనమందరము ఒకే శరీరంలో ఉన్నామనే భావన వాళ్ళలో లేదు, భావన వారిలో లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడారా, మనం కూడా అలాగ ఉండాలా? మనం ఎలాగుండాలి? పోనీ దేవుడు కులాల ప్రాతిపదికన ప్రలోభిస్తానంట, వర్గాల ప్రాతిపదికన ప్రలోభిస్తానంట. మరి 1% కాదు కదా, 0.01 ముందు 100 జీరోలు పెట్టుకున్నా కూడా ఏమి మాత్రం ఉపయోగం లేని ఈ లోకంలో ఆ కులాల గురించి ఎందుకు, వర్గాల గురించి ఎందుకు, వర్ణాల గురించి ఎందుకు మనకు? కాబట్టి క్రీస్తులో నువ్వు నిలిచి ఉన్నావా లేదా, ఆయనతో అట్టుకట్టబడ్డావా లేదా అనేదే దేవునికి కావాలి, అనేదే దేవుడు చూస్తాడు.
మనము సంఘానికి దూరం అవుతున్నామంటే, లేదంటే సంఘ కార్యక్రమాలకు దూరం అవుతున్నామంటే, మన ఆత్మను ఎవరికి దగ్గర చేసుకుంటున్నాము? సాతానుకు, నిత్య నరకానికి. నిత్య నరకానికి దగ్గర చేసుకుంటున్నామని అర్థము. అవునా కదా? అయితే ఈ భూమి మీద దేవుడు పరలోకాన్ని పొందడానికి ఒక మెడిసిన్ మనకి ఇచ్చాడు. ఈ భూమి మీద మనకు దేవుడు ఒక మెడిసిన్ ఇచ్చాడు. భూమి దాటిపోయిన తర్వాత పరలోకాన్ని పొందడానికి ఆ మెడిసిన్ ఏమైనది? సంఘమైనది. ఆ మెడిసిన్ ఏమైంది? సంఘమైనది. అయితే భూమి మీద భౌతిక మెడిసిన్ మనం ఏం చేస్తూ ఉంటాము? వేసుకుంటూ ఉంటాము. అయితే ఈ మెడిసిన్ అనేది, ఈ వాక్యం అనే ఈ మెడిసిన్ మనము భుజించినప్పుడే దీనితో అంటుకట్టబడతాము. దీనితో అంటుకట్టబడినప్పుడే మనం పరలోకాన్ని పొందుకోగలము. పరలోకాన్ని పొందుకోగలము. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఆ పరలోకాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? క్రీస్తును నిజమైన ద్రాక్షావళితో మనము స్థిరంగా అడ్డుకట్టబడాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ఏం చేయాలి మనము? క్రీస్తుని నిజమైన ద్రాక్షావళితో మనం అంటగట్టబడాలంటే ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా వాక్యమును వినాలి. అనగా సంఘములకు రావాలి. సంఘ కార్యక్రమాలన్నిట్లో ఇష్టం ఉన్నప్పుడు లేదా వెసులుబాటు ఉన్నప్పుడు పాల్గొనాలి. అవునా? సంఘ కార్యక్రమాల్లో వెసులుబాటు ఉన్నప్పుడు పాల్గొనాలా? క్రమం తప్పకుండా పాల్గొనాలా? ఎందుకంటే సంఘ కార్యక్రమాల్లో ఏ రోజున ఏ రీతిగా మనకు ఉపయోగపడినట్లుగా దేవుని సందేశము ఒడ్డులో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా క్రమం తప్పకుండా సంఘ కార్యక్రమాలన్నిట్లో పాల్గొనాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో ఐకమత్యం కలిగి ఉండాలి. ఐకమత్యము కలిగి ఉండాలి. మత శాఖలలో ఎప్పుడన్నా మీరు చూసారో చూడలేదో, వాళ్ళు ఒక వారం పాటు ఏవైనా కూటములు ఏర్పాటు చేసుకుంటే వారి ఉద్యోగాలను, పనుబాట్లను, వ్యాపారాలను విడిచిపెట్టి పూర్తిగా దాని వరకు పనిచేస్తారు. కుటుంబాలు కలిసి పనిచేస్తారు. కలిసి పనిచేయటం వల్ల ఎంత ప్రయోజనం ఉందో తెలుసా? కలిసి పనిచేయటం వల్ల మన సహోదరుడికి మనకు ఐక్యత ఏర్పడి ఒకరి భావాన్ని ఒకరు తెలుసుకోగలము, ఒకరి బాధను ఒకరు పంచుకోగలము, ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకోగలము. తద్వారా మనము భౌతికంగా మన సమస్యలను పరిష్కరించుకోగలము, ఆత్మీయంగా మనము బలపడగలము. ఇప్పుడు గుంటూరులో గుడారాల పండుగలు జరుగుతున్నాయి. ఆ గుడారాల పండుగ కొరకు కొన్ని వందల మంది వంట కొరకు
ఎన్నో రోజుల నుండి శ్రమ పడుతున్నారంట. వాళ్ళు ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తారు. మన రాష్ట్రంలోనే అనేక జిల్లాల నుంచి వస్తారు, మన పక్క రాష్ట్రం నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారంట. వచ్చి దాదాపుగా గుడారాల పండుగ కొరకు దాదాపుగా కొన్ని వందల కుటుంబాలు 3 నెలల పాటు శ్రమిస్తారంట. 3 నెలలు శ్రమిస్తారంట. వీళ్ళందరూ పగలంతా పనిచేస్తారు, నైట్ మొత్తం కూడా దేవుని గురించి మాట్లాడుకుంటారు పడుకునే వరకు. ఆ తర్వాత 3 నెలల పాటు పనిచేసి శ్రమిస్తారు. ఆ తర్వాత ఇప్పుడు తండ్రి సన్నిధిలో ఒకడు వచ్చిండు. వాడు కూడా మహాకూటంలోని పెట్టిండు దీని పోటీగా. వాళ్ళు కూడా 3 నెలలు మన యూట్యూబ్లో ఎన్నెన్నో చూస్తూ ఉంటాం. నిజంగా ఇలాంటివి చూసినా కూడా మనకన్నా కొద్ది జ్ఞానోదయం అయింది. వాళ్ళు మత శాఖల్లో ఉండి కూడా వాక్యాన్ని, సత్యవాక్యాన్ని తెలియకుండా కూడా ఎంత బాగా ఐక్యంగా ఉంటున్నారు, ఎంత బాగా కలిసి పనిచేస్తున్నారు అనేది మనకు అర్థమవుద్ది. ఈనాడు ఒక సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు పరిచయం అయిండు. ప్రతి సాయంత్రము ఖచ్చితంగా చర్చికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడుపుతా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే చాలా మంది మనకన్నా సువార్త కొడుకులు జరిగితే మహా అయితే ఒక్కరోజే జరిగిద్ది. ఒకరోజు అంటే రోజు మొత్తం అయితే కాదు, 1 గంటన్నర జరిగిద్ది. ఈ గంటన్నర కొరకు పనిచేయడానికి రావాలంటే ఎంతమంది వస్తున్నారు? గొడవ కొడుకులు జరుగుతాయి. సంవత్సరానికి 4-5 జరుగుతున్నాయి. ఆ గృహ కొడుకుల్లో పనిచేయడానికి ఎంతమంది రాగలుగుతున్నారు? ఏమండి, చాలా మంది మత శాఖలో చాలా మంది తెలుసు నాకు. చాలా మందికి ఉపవాస కోడికలు జరుగుతాయి. వారం పాటు వాళ్ళు ఉపవాస కోడికల్లో పాల్గొంటారు, కుటుంబాలను విడిచిపెట్టి. సత్యాన్ని ఎరిగినటువంటి మనకు, క్రీస్తు సంఘంలో మనకు ఐక్యత లేదంటే కారణం ఏందో తెలుసా? వాక్యం తెలియని వాళ్ళేమో ఐక్యంగా ఉంటున్నారు, వాక్యం తెలిసిన వాళ్ళేమో ఐక్యంగా ఉండలేకపోతున్నాము. దానికి కారణం ఏంటంటే కమ్యూనికేషన్ లేదు. మనకు కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల అర్థం చేసుకుని మనసు ఉంటలే. దానివల్ల ఎవరికి వారే యమునా తీరే నట్టుకుంటున్నారు. చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గుడారాల పండుగ కొరకు వాళ్ళు ఎన్ని దినాలు కష్టపడి పనిచేశారో. కొన్ని లక్షల మంది వస్తారండి అక్కడకు. మరి ఇవాళ మనము సువార్త కొడుకులకు 150 మందికి, 200 మందికి, 100 మందికి భోజనం ఏర్పాటు చేయాలంటేనే ఎంతగా ముందుగా సిద్ధపరుస్తున్నామో కొన్ని లక్షల మంది వస్తారు. మరి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలంటే ఎంతమంది కష్టపడాలి, ఎంత వంట వండాలి? ఆలోచన కలిగి ఉన్నారా? అదంతా ఐక్యత ఉండటం వల్లే సాధ్యమవుతుంది. ఐక్యతగా ఉండటం వల్లే సాధ్యమవుతుంది. నేను చాలా మార్లు ఆలోచన చేసుకున్నప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. వాక్యాన్ని, సత్యాన్ని ఎరగని వాళ్ళు ఇంత ఐక్యంగా ఉంటున్నారేంటి? సత్యాన్ని ఎరిగినవని గుండెల బాధకొని చెప్పుకుని మనం ఎందుకని మనం ఐక్యంగా ఉండలేకపోతున్నాము? మన పనుబాట్లను విడిచిపెట్టుకొని మన సహోదరులతో ఎందుకు గడపలేకపోతున్నాము? గత వారంలో జరిగినటువంటి గృహ కొడుకు మత శాఖలో నుండి కొన్ని కుటుంబాలను పిలిస్తే వాళ్ళకు 40 దినాల ఉపవాస కొడుకులు జరుగుతుంది అంట. ప్రతిరోజు ఖచ్చితంగా వెళ్ళాలంట. మేము మా చర్చిలో ఉపవాస కొడుకులు జరుగుతుంది అండి, ఖచ్చితంగా మేము వెళ్ళాలండి.
ఇప్పటికి 38 రోజులు అయినాయి, ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే చూడండి, వాళ్ళు మళ్ళాగా ప్రతి ఆదివారం దేవుడిని ఆరాధిస్తారు. మనమన్నా గంటన్నరే ఆరాధిస్తాం. వాళ్ళైతే మినిమం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆరాధిస్తారు. మళ్ళీ వాళ్ళకు ప్రతి శనివారము ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది, ఉపవాస కొడుకులు ఉంటాయి. ఆ కొడుకులు అంటారు, ఈ కొడుకులు అంటారు, రకరకాల కొడుకులు ద్వారా కొడుకుంటూ ఉంటారు. నిజంగా క్రీస్తులో వారికి గనక నిజంగా వాక్యం తెలిస్తే ఫలించేది వాళ్ళే ముందుగా, అవునా? కానీ వారి వాక్యానుసారంగా చేయరు, కానీ ఎక్కువ సమయాన్ని సంఘంతో గడుపుతారు. మనం వాక్యానుసారంగా చేస్తాము, కనీసము గడపవలసిన సమయంలో ఒక 1% కూడా గడపట్లే, ఒక 1% కూడా గడపలేకపోతున్నాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, 168 గంటలు మనకు ఒక వారానికి కొట్టి అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఈ 168 గంటల్లో సుమారుగా 42 గంటలు మనము నిద్ర కేటాయిస్తున్నాం, అవునా? ఇంకా రకరకాల వాటికి కేటాయిస్తున్నాం కదా. మరి 168 గంటల్లో 2 గంటలు కూడా దేవుని కొరకు సమయాన్ని కేటాయించలేని స్థితిలో ఉన్నారు. నిజంగా మనలో ఎంత ఐక్యత ఉందండి, ఫలించాలని ఎంత తీవ్రత ఉంది, క్రీస్తులో నిలిచి ఉండాలనే ఆశ మనకు ఎంతమందికి ఉంది, ఎంత సిల్లీగా ఉందండి. 168 గంటల్లో 2 గంటలు కూడా కేటాయించలేని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటున్నామంటే నిజంగా మనకంటే నీచులు ఎవరు ఉండరు, మనకంటే అన్యాయం మనసు గల వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మనకు అర్థం కాదు, ఎందుకంటే ఆయన నిజమైన ద్రాక్షావళి అని చెప్తున్నాడు. ఆ ద్రాక్షావళిలో మనం ఫలాలు ఫలించాలంటే ఏం చేయాలో కూడా చెప్తున్నాడు, ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. చెప్పిన తర్వాత కూడా ఇంకా మనము నిర్లక్ష్యపు వైఖరిని కలిగి ఉంటే, మనము నూతన సంవత్సరంలో 2 మాసాలు గడిచిన తర్వాత కూడా మనము నిర్లక్ష్యపు వైఖరిని కలిగి ఉంటే ఎలాగూ సాధ్యపడుతుంది ఫలించడానికి? ఎలాగ సాధ్యపడుతుంది ఆయనతో అట్టుకట్టబడటానికి? ఎలాగ సాధ్యపడుతుంది పరలోకం భూమి దాటిపోయిన తర్వాత ఆయనతో గడపటానికి? ఎలాగ సాధ్యపడుతుంది కొన్ని కోట్ల సంవత్సరాల నిత్య సంతోషాన్ని పొందటానికి? ఎలాగ సాధ్యపడుతుంది ఆయనతో కలిసి హాయిగా జీవించడానికి? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆలోచన చేసుకోండి. మరలా నిజంగా మతశాఖల వల్ల మనం ఈజీగా కొట్టిపారేస్తాం, కానీ వాళ్ళకి వాక్య జ్ఞానం లేదని, వాక్య జ్ఞానం తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలండి. వాళ్ళ ఐక్యతగా ఉండే విషయంలో, ప్రతి ఆదివారం దేవుని ఆరాధించే విషయంలో, సంఘ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొనే విషయంలో, ప్రతి కోరికలో పాల్గొనే విషయంలో, పరిచర్య విషయంలో వాళ్ళ బిడ్డలను బందీలుగా ఉంచుతారు మందిరాల్లో, అయ్యగారి దగ్గర. ఎలాగో బందీలుగా. మనమైతే వాళ్ళకు నచ్చిన ఆదివారం రమ్మంటాం దేవుని ఆరాధించడానికి, వాళ్ళకు నచ్చిన ఆదివారం రమ్మంటాం. ఏదైనా తలనొప్పి కాలు నొప్పి అంటే పోనీలో ఉండలే, వారం మొత్తం స్కూల్కి వెళ్ళి వచ్చావు కదా, ఈరోజు రెస్ట్ తీసుకోవాలి అంటాం. చూడండి ప్రియ దేవుని పిల్లారా, ప్రియ సహోదరి సోదరులారా, వాళ్ళ భక్తిలో మన భక్తిలో, వాళ్ళ విశ్వాసంలో మన విశ్వాసంలో
తప్పులేదండి. ఖచ్చితంగా వాళ్ళను విశ్వాసంలో మాదిరిగా తీసుకోవచ్చు, సంఘంలో పరిచర్య మాదిరిగా తీసుకోవచ్చు, సంఘంలో ఐక్యత ఉండే విషయంలో మాదిరిగా తీసుకోవచ్చు, సంఘము కొరకు తమను తాము సమర్పించుకునే విషయంలో మాదిరిగా తీసుకోవచ్చు. ఒక వాక్యాన్ని అనుసరించే విషయంలో తప్ప అన్ని విషయాల్లో వాళ్ళు మాదిరిగా తీసుకోవచ్చు. మనం నిజంగా మీ హృదయాల మీద చేయి వేసుకొని చెప్పండి, సంఘ కార్యక్రమాల్లో ముఖ్యంగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ప్రతి సంఘ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? ప్రతి సహోదరి ఎంతమంది ప్రతి స్త్రీల క్లాసులో పాల్గొంటున్నారు? ప్రతి సహోదరుడు ప్రతి బైబిల్ తరగతిలో పాల్గొంటున్నారు? కొడుకుల విషయంలో ఎంతమంది ముందుగా వచ్చి మీ బాధ్యతను, మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు? ఆలోచన చేసుకోండి. ఎనభై 2 మాసాలు అనాథలకు భోజన కార్యక్రమం అయిపోయింది, జరిగిపోయింది. 82 మాసాలకు కూడా సహోదరులు వచ్చేవాళ్ళు 2, 1, 3 వస్తారు. అప్పటి వరకు ఆ కార్యక్రమం కొరకు వస్తువులు తీసుకొచ్చడంలో సువార్తుడు బిజీగా ఉంది. ఆ తర్వాత మళ్ళా పంచడానికి సహోదరులేరే అని వెతుకోవాలి భూతార్థం పెట్టి. ఎవరు వస్తారా అని ఫోన్లు చేసుకుంటూ ఉండాలి. ఎందుకనండి? కొద్దిగా కూడా మన కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? మనం పెళ్లిళ్ళకది మనం పనుబాట్లు ఉద్యోగాలు మానేయట్లేదా? ఏదైనా మనకు అనారోగ్యం బాగపోతే మానేయట్లేదా? మన కుటుంబంలో మన భార్య వాళ్ళు ఉండండి అంటే రెండో మాట మాట్లాడకుండా ఉండలేదా? ఎందుకని మరి సంఘ కార్యక్రమాల విషయంలో ఎందుకని అంత నిర్లక్ష్యాన్ని చూపుతాము? ఎవరో చేస్తారని. ఎవరు చేస్తారు? ఎవరో చేస్తే దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తానంట, ఎవరో చేస్తే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తానంట. కొద్దిగా కామన్ సెన్స్ ఉపయోగించట్లా. మళ్ళీ మేము సత్యాన్ని ఎరిగిన వాళ్ళమని రొమ్ము విరుచుకొని చెప్తా ఉంటాం. నాకెంత సత్యం తెలుసా, నేను ఎంత బైబిల్ పాటిస్తానో తెలుసా. తప్పులేదు, కానీ సంఘ కార్యక్రమాల్లో కూడా అలాగే పాల్గొనాలి. కమిట్మెంట్ అంటే ప్రదేశాన్ని బట్టి కమిట్మెంట్ మారకూడదు. ప్రదేశాన్ని బట్టి మనం దేవుని అనుసరించే విధానం మారకూడదు. ఎక్కడ ఉన్నా కూడా మనం ఫీల్ అవ్వకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, క్రీస్తులో మనం ఫలించాలంటే ఫెయిత్ ఫ్రమ్ హోమ్ ఉండాలి. అవునా? విశ్వాసం ఫ్రమ్ గృహము. మన పక్కన పల్లెటూరు జైనపురంలో ఒక గృహాన్ని వెళితే బాత్రూంలో నుండి సిగరెట్ వాసన వస్తుంది. బయటకు వచ్చి చెప్తున్నాడు, అయ్యగారు మేము అసలుకి ఒక ఉపవాస కొడుకు కూడా మానేయము, ఒక ఆల్రెడీ ప్రేయర్ కూడా మానేయము, ఒక ఆదివారం కూడా మానేయమని. మరి ఈ వాసన ఏందని నవ్వు వచ్చింది మనసులో. కానీ అనలేము కదా, మత్స్యాకులోడు కదా, కొన్ని విషయాలు మొహం మీద అనలేము. మళ్ళీ అలాగంటూ కూడా ప్రమాదమే. కాబట్టి క్రీస్తును నిజమైన ద్రాక్షావళిలో తీగ అయిన ద్రాక్షావళిలో మనం అర్థమవుతుందండి. నేనేమనుకుంటున్నానంటే పిందెలుగా నేను పడ్డాను, పిందెగా అయ్యాను, కాబట్టి నేను ఫలించినట్టు ఫీల్ అవుతున్నా. ఆ పిందె అనేది పెద్ద కాయ కావాలి, అది మరలా పండాలి. పండటం అంటే పరలోకం చేరటము.
ఆ యొక్క కాయ పెద్దదవటం అంటే, ఆ గుత్తి పెరగటం అంటే విశ్వాసములో మరణ వరకు నమ్మకంగా జీవిస్తాము. విశ్వాసంలో మరణ వరకు నమ్మకంగా జీవిస్తాము. చిన్న ద్రాక్షావళి ఈ స్థితిలో ఉంటేనే మనము పరలోకానికి ఎక్కిపోయినంతగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం, కాళ్ళు ఎగరేస్తూ ఉంటాం. కానీ ఇది ఇట్లా కావాలి, ఇట్లా కావాలి, ఎట్లా కావాలి, ఇది ఫలించాలి. ఇదేం చేయాలి? ఫలించాలి. ఫలించాలంటే మనకేమై ఉండాలి? వాక్యము ఎప్పుడు ఈ వేరు ద్వారా అందుతూ ఉండాలి, ఈ ద్రాక్షావళి ద్వారా అందుతూ ఉండాలి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ఇలాగ ఫలిస్తామో అప్పుడు మాత్రం మనము పరలోకానికి చేరగలము. అప్పుడు మాత్రమే పరలోకానికి చేరగలము. కాబట్టి 2025 సంవత్సరం మన జీవితంలోకి వచ్చి మరి ఎంతమంది గ్రహిస్తున్నారో అర్థం కావట్లేదు. 2 మాసాలు అయిపోయింది. చూస్తూ ఉండగానే గత మాసంలో నేను ఎంతగానో ఆశించా, ప్రతి ఒక్కరు కూడా సత్క్రియలో పాల్గొంటారు ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు కూడా గృహపడుగులో పాల్గొంటారు ఖచ్చితంగా అనుకుందా. మరలా యథాస్థితే. సరే, మొదటి మాసం పోయింది. 2వ మాసంలో గృహపడుగులో ఏమైంది? ఉదయకాలం అంటే మాకు ఉద్యోగం అండి, ఒప్పుకోరండి, కాదని రండి అని చెప్పారు. మరి రాత్రికాలం ఏమైందండి? నువ్వేమి గుడారాల పండగ పోయినట్టు కారు ఆ యొక్క గుడారాల పండగ పోవటానికి, ఆ చిలకరులిపేట పోవటానికి కొన్ని కుటుంబం అయితే కారు కొన్నారండి మన జగిపేటలో. ఎందుకంటే బస్సులు పోతుంటే ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయంట, కారు కొన్నారు. మరి అంత దూరం మనం పోవనవసరం లేదు కదా, జగిపేట లోకల్లోనే మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కదా. ఎందుకొరకు? నేనేదో చెప్తున్నానని కాదు, కానీ ఒక్కసారి మీ మనస్సును, మీ అంతరాత్మను మీరు పరిశీలన చేసుకోండి, ప్రశ్న వేసుకోండి. నిజంగా నేను క్రీస్తుతో అంటకట్టబడ్డానా, అంటకట్టబడినట్టు నటిస్తున్నానా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి సంఘంలోటి ప్రతి ఒక్కరు కూడా మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఓర్చుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. చూడండి, మనము సువార్త కొడుకులప్పుడు ఆ సువార్త కొడుకులో పనిచేయడానికి వచ్చే సహోదరి సహోదరులు ఎంత ఆప్యాయతతో ఉంటారు, ఎంత అనురాగంతో ఉంటారు. ఎందుకని? కలిసి ఉండటం వల్ల అంత ప్రయోజనం ఉంది. అది భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, క్రీస్తును నిజమైన ద్రాక్షవల్లిలో నేను ఫలించాలని ఆయన కోరుతున్నాడు. ఆయనలో అంటుకట్టబడిన ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలని ఆయన కోరుతున్నాడు. మరి ఎప్పటి వరకు? ఒకవేళ ఈ సెకండ్లోనే 2వ రాకడంటే నా ఆత్మ ఎంతవరకు సిద్ధపాటును కలిగి ఉందని నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ ఆత్మ ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉందని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నా శరీరము, నేను గృహదర్శనాలకు వెళ్ళాలి, నా కాళ్ళు సహకరిస్తాము, చేతులు నేను సహకరించి నీకు నేనంటే
వృద్ధాశ్రమానికి వెళ్ళగలనా? అవునా? కళ్ళు నీకు నేను సహకరించినంటే నేను బైక్ తోలగలనా? కాబట్టి సంఘంలోటి యవన బిడ్డలు, చంటి బిడ్డలు వారి విధి వారు నిర్వర్తించాలి. సండే స్కూల్కి రావాలి, దేవుని గురించి నేర్చుకోవాలి. యవనస్తులు సంఘ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనాలి. ముందుగా సంఘంలో జరిగే ప్రతి గృహ కొడుకులో, ప్రతి సత్క్రియలో, ప్రతి సువార్త కొడుకులో వాళ్ళు అవసరమై ఉన్నారు. ముందుగా వచ్చి వాళ్ళు సిద్ధపరచాలి. అదే రీతిగా నడి వయసులో ఉన్న వాళ్ళు, వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా సలహాలు ఇవ్వాలి. ఇలాగూ సంఘంలో ఏ విభాగంలో ఉన్న వాళ్ళు ఆ విభాగం ప్రకారము పనిచేస్తేనే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. లోకంలో రాజకీయ పార్టీలు చూశారు ఎప్పుడైనా? విద్యార్థి విభాగం ఉంటుంది, రైతు విభాగం ఉంటుంది, అదే రీతిగా మహిళా విభాగం ఉంటుంది, అదే రీతిగా రకరకాల విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలన్నీ యాక్టివ్ చేస్తూ ఉంటాడు ఆ యొక్క పార్టీ అధ్యక్షుడు. అప్పుడు ఆ యొక్క పార్టీ చాలా మంచిగా ప్రజల్లో వెళుతుంది, బాగా పనిచేస్తూ ఉంటారు. మరి ఆ పార్టీ అన్న భూమి మీద ఉన్నంత వరకే దాని మనుగడ. మరి మనమైతే ఆత్మ సంబంధంగా కట్టబడి మనమైతే ఏ స్థాయిలో ఉండోళ్ళు ఆ స్థాయికి తగ్గట్టుగా పనిచేయాలి. ఇంకా వీలైతే స్థాయికి మించి పనిచేయాలి సంఘము కొరకు. ఈ భూమి మీద నువ్వు చేసే కంపెనీ కొరకు 24 గంటలు కష్టపడినా ఆ మేనేజరు, ఆ కంపెనీని స్థాపించిన మేనేజరు పొందుకునే లాభాన్ని నీకు ఇవ్వడు కదా? ఇస్తారండి. కానీ ఆత్మ సంబంధమైన సంఘము కొరకు ఈ భూమి మీద నువ్వు పోరాడితే, పని చేస్తే, ఆ సంఘమును కట్టినటువంటి దేవునితో కూడా నీవు ఆయనతో కూడా ఉంటావు. నమ్మొచ్చా నమ్మకూడదా? నిజమా కాదా? కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, దేవునితో కూడా మనం ఉంటాము, ఆయనతో కూడా ఆనందిస్తాము. ఫలించే వారిగా ఉందామా? దేవుడు మనకు ఫలించటానికి సంఘ కార్యక్రమాల ద్వారా అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ